తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజు. కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకెళ్ళి కూటమి నాయకులు ఏకంగా ఎలాంటి బాండ్లు ఇచ్చారంటే, ఏదో మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తారో ఆయన ఆ రకంగా ప్రమాణాలు చేసి ఇంటింటి కాగితాలు పంచాడు. ఇవన్నీ ఇవాళ ఇదే కాదు, ఇంకా ఎంతగా చెప్పారంటే ఐడెంటిటీ కార్డు బాండ్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ఒక బాండ్ ఇచ్చారు. మీ కుటుంబంలో ఎంతమంది 18 సంవత్సరాలు ఉంటే నీకు తల్లి అయితే నీకు 15,000 ఎంతమంది కొంతమంది చెప్పారు. లేదు 18 సంవత్సరాలు ఇంటి వాళ్ళకి అయితే నీకు నెల 1,500 చెప్పారు. అదే నిరుద్యోగుడు ఎవరు నిరుద్యోగ కుర్రవాడు అంటే చదువుకున్న కుర్రవాడు ఉద్యోగం లేనివాడు వారికి నెలకు 3,000 రూపాయలు అని చెప్పారు. ఇలా సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా వేసి నీకు కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ కుటుంబానికి ₹1,00,000 సహాయం జరుగుతుందని చెప్పారు. బాబు పేద మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు మోసపోయారు. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇచ్చారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా మనందరికి బాండ్లు ఇచ్చారు, ఈ బాండ్ పట్టుకెళ్తే మీకు డబ్బు వస్తుందనే రీతిలో చూపించారు. ఇందాక చూపించారు కదా మాట్లాడి కూడా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలన్నీ పథకాలను ఇస్తూ ఒక్క పథకం కూడా ఇస్తూ చేస్తామని చెప్పారు. ఆయన ఎగ్గొట్టిన పథకాలు కూడా మన సంవత్సరాల కింద పెట్టాం. మన టైంలో వచ్చిన పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఆనాడు ఇంప్లిమెంట్ చేశారు, ఈ రోజు ఎన్ని పథకాలు కనీసం ప్రజల్లో కనపడలేదన్న విషయాన్ని ఇవన్నీ